హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాక్స్ ఆఫీస్ స్టూడియో. సో ఇవాళ టాపిక్ ఏంటంటే కల్కి మూవీ రిలీజ్ డేటు. ఈ సంక్రాంతికి కల్కి మూవీ టీం నుంచి అప్డేట్ వస్తుంది. ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారు, అందులో రిలీజ్ డేట్ ఉంటుందని బాగా న్యూస్ అయితే వైరల్గా మారుతుంది ఇంటర్నెట్లో. అలాగే మే 9న 2024 ఆ తారీఖున కల్కి మూవీ రిలీజ్ అని అంటున్నారు. సో మరి ఇందులో నిజమెంత, అబద్ధం ఎంత, ఆ డేట్‌న కల్కి మూవీ రిలీజ్ అయితే మంచా చెడా అనేది మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో చూడండి. సో మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. జెన్యూన్ కంటెంట్ ఉంటది. సో ఫేక్ ఇన్ఫర్మేషన్ మాత్రం అస్సలే ఉండదు భయ్యా. ఓకే, ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో కల్కి మూవీ అప్డేట్ సంక్రాంతికి ఉంటుంది అంటున్నారు. నిజమేనా అంటే నిజమే. కానీ అందులో రిలీజ్ డేట్ అయితే ఉండదు. సో మేలో మూవీ రిలీజ్ అని అంటున్నారు కదా. సో అది దాదాపు ఆ టైంలో అయితే కల్కి మూవీ అయితే రిలీజ్ అయితే అవ్వదు. ఎందుకంటే ఇంకా షూటింగే ఫినిష్ అవ్వలేదు కల్కి మూవీ అసలు. దాదాపు ఇంక 80%, 85% షూటింగ్ అయితే ఫినిష్ అయిపోతుంది. సో ప్రభాస్ అన్న ఇప్పుడు కొత్తగా వచ్చే షెడ్యూల్‌లో కూడా ప్రభాస్ అన్న జాయిన్ అవుతున్నాడు. సో ఇంకా 15%, 10% షూటింగ్ అయితే అలాగే ఉంది. సో మూవీ ఆల్రెడీ అనౌన్స్ చేసి మనకు 3 ఇయర్స్ అయితే అవుతుంది. సో సంవత్సరం పాటు షూటింగ్ ఏం చేయలేదు. అంటే 2 ఇయర్స్ నుండి కల్కి మూవీ షూటింగ్ అనేది జరుగుతూ ఉంది. సో మధ్యలో కొంచెం బ్రేక్ అనేది వచ్చింది. సో ప్రభాస్ అన్న ఆరోగ్యం విషయంలో ఆపరేషన్ చేసుకున్నాడు కదా, సర్జరీ. సో అక్కడ కొంచెం బ్రేక్ అయితే రావడం అయితే జరిగింది. సో మళ్ళీ ఇప్పుడు 'సలార్' ఈ ప్రమోషన్స్ ఈ మూవీ అంతుంది కదా. సో ఇక్కడ కూడా చాలా బ్రేక్ అనేది వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఈ 10-15% షూటింగ్ అయితే కంప్లీట్ చేయబోతున్నారు. ఇంకా వీఎఫ్ఎక్స్ విషయంలో కూడా సో ఎక్కడా కూడా రాజీ పడకుండా చాలా హై గ్రాఫిక్స్, హై వీఎఫ్ఎక్స్, హై సీజీ మనకు అందిద్దామని సో మూవీ టీం వాళ్ళు చాలా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు భయ్య. సో మళ్ళీ మేలో రిలీజ్ అంటే ఇదంతా ఇప్పటికిప్పుడు ఫినిష్ అవుతుందా అంటే ముమ్మాటికి ఫినిష్ అవ్వనే అవ్వదు. నేను ఇప్పటికే చాలా సార్లు చెప్పాను. ఒకవేళ 'కల్కి' మూవీ గనక రిలీజ్ అవుతే ఈ మంత్ ఎండింగ్‌లో లేదంటే 2025లోనే 'కల్కి' మూవీ వస్తది. సో నా గెస్ ప్రకారం అయితే ఈ ఇయర్‌లో 'కల్కి' మూవీ అనేది రాదు. 2025లోనే 'కల్కి' మూవీ అనేది రిలీజ్ అవుతుంది. ఎందుకంటే ఒక్కటి బాగా ఆలోచించండి. చిన్న చిన్న మూవీసే అవుట్‌పుట్ బాలేదు, ఇది బాలేదు, అది బాలేదని అప్పటికప్పుడు పోస్ట్‌పోన్ చేసేసి నెలలు నెలలు ఆపుతున్నారు మూవీని. మరి ఇండియాలోనే రిచెస్ట్, హైయెస్ట్ బడ్జెట్ ప్రాజెక్ట్ పెద్ద సినిమా ఇండియాలోనే. ఇక అటువంటి సినిమాని ఎన్ని జాగ్రత్తలు తీసుకొని, ఎన్ని సార్లు చెక్ చేసుకొని రిలీజ్ చేయాలో మనం బాగా అర్థం చేసుకోవాలి. సో 'కల్కి' లాంటి సినిమాని ఎంత టైం తీసుకున్నా పర్వాలేదు గానీ, మనకు మంచి ఔట్‌పుట్ ఇవ్వాలని మన ఫ్యాన్స్ గాని, జనరల్ ఆడియన్స్ గాని అందరూ కోరుకుంటారు. సో దానికి తగ్గట్టుగానే 'కల్కి' మూవీ టీమ్ వాళ్ళు ఎక్కువగా టైం తీసుకున్నా పర్లేదు. మనకు మంచి ఔట్‌పుట్ అయితే రావాలి. మళ్ళీ రిలీజ్ అయ్యాక వీఎఫ్ఎక్స్ బాలేదు, సీజీ బాలేదు, సో న్యాచురాలిటీ లేదు, అంతా గ్రాఫిక్స్ అంతా గలీజ్‌గా ఉంది. సో ఇటువంటి రూమర్స్ అయితే రాకూడదు. ఎందుకంటే ఇండియాలోని హైయెస్ట్ ప్రాజెక్ట్స్ చాలా హాలీవుడ్‌లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఇంకా చాలా లాంగ్వేజెస్‌లో అసలు వరల్డ్ వైడ్‌గా ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయో అన్ని లాంగ్వేజెస్‌లో ఈ 'కల్కి' మూవీని రిలీజ్ చేయడానికి సో మూవీ టీమ్ వాళ్ళు చాలా పెద్ద ప్లాన్ అయితే వేశారు. మరి ఇప్పటికిప్పుడు ఆ ప్లాన్ వర్కౌట్ చేయడం అంటే అసలు సాధ్యం కాని పని అది. మళ్ళీ సమ్మర్‌లో ఐపీఎల్ ఉంది. సో చాలామంది ఐపీఎల్‌నే చూస్తారు కాబట్టి సోలో రిలీజ్ అనేది అనరు దాన్ని. సో సోలోగా రిలీజ్ అవ్వాలంటే 2025లోనే అది వర్కౌట్ అవ్వాలి. ఎందుకంటే సోలోగా రిలీజ్ అయితేనే సో కొన్ని రికార్డ్స్ అయితే సెట్ చేయగలుగుతుంది. సో మన దగ్గర కాకుండా గానీ హాలీవుడ్‌లో గూడా మంచి టైంకి రిలీజ్ చేయాలి. ఎందుకంటే హాలీవుడ్‌లో గూడా మంచి ప్రమోషన్ మొన్న మనకు చూస్తే కామికాన్‌లో ప్రమోషన్ గూడా చేశారు 'కల్కి' మూవీ టీమ్ వాళ్ళు. సో ప్రమోషన్స్ విషయంలో 'కల్కి' మూవీ టీమ్ వాళ్ళనైతే ఏమీ అనకూడదు. ఎందుకంటే ప్రమోషన్స్ వాళ్ళు పిచ్చి పిచ్చిగా ప్రమోషన్స్ చేస్తారు. వరల్డ్ వైడ్‌గా ఇండియా అక్కడ, ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ప్రమోషన్స్ ఇస్తారు. మొత్తానికైతే చెప్పాలంటే మన 'హోంబెల్లి' ఫిలిమ్స్ లాగా మాత్రం చేతులు ముడుచుకొని కూర్చోరు. 'కల్కి' మూవీ టీమ్, వైజయంతి మూవీస్ వాళ్ళు ప్రమోషన్స్‌లో ఇంకా 10 రెట్లు ముందే ఉంటారు గానీ, వాళ్ళు ఎక్కడ కూడా తగ్గే అవకాశమే లేదు. సో ఇది భయ్యా. సో సంక్రాంతికి అప్డేట్ ఉంటుంది. కానీ రిలీజ్ డేట్ అయితే ఉండదు. మేలో రిలీజ్ అంటున్నారు. ఇది ముమ్మాటికి రిలీజ్ అవ్వదు. సో అదంతా నాకు తెలిసినంత వరకైతే ఫేక్ ఇన్ఫర్మేషనే. ఒకవేళ వాళ్ళు రిలీజ్ డేట్ పెట్టుకున్నా గానీ, ఇప్పటికిప్పుడు ఈ హడావిడి పూర్తి చేయడం అంటే అది అసాధ్యం, సాధ్యం గాని పని అది. సో ఇది భయ్యా మన వీడియో వల్ల. సో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటాను. సో మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా జెన్యూన్ కంటెంట్ మీకైతే ఉంటది.
సో ఎక్కడ కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్లు, ఫేక్ థంబ్‌నెయిల్స్ అవేవి మన దగ్గర ఉండవు. సో మీరు నన్ను సపోర్ట్ చేస్తారు. సో ఇప్పటికే 10,000 రీచ్ అయిపోయింది. సో థ్యాంక్ యూ మై డియర్ సబ్స్క్రైబర్స్. బాయ్.